రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ శాఖలు ఒక్కసారిగా రాజుకున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలపై ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానీ తనపై కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఎమ్మెల్యే మల్రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తండ్రి కొడుకులు కలిసి ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా కొల్లగొట్టారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 45 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో గత ప్రభుత్వ హాయంలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడింది ఈ తండ్రి కొడుకులేనని మండిపడ్డారు. ప్రజల సొమ్మును కోట్ల రూపాయలు దోచుకున్న మీరు ఆ డబ్బుతో విదేశాలకు వెళ్లి పత్తాల ఆటలు ఆడుతూ జల్సాలు చేస్తున్నారని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. మీ అవినీతి అరాచకాలను నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఇబ్రహీంపట్నం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే అది చూసి ఓర్వలేక మంచిరెడ్డి కిషన్ రెడ్డి కడుపు మండుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి మొత్తాన్ని త్వరలోనే బహిర్గతం చేస్తానని స్పష్టం చేశారు. ఒక్క రోజైనా నీ మనసులోనే ఉంటుంది కదా, నేను దేవుని గుడి కడుతున్నా, అరే నేను దేవుని గుడి కడుతున్నా కదా, ఒక్క రూపాయి ఎక్కడన్నా నేను తీసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి నాకు బుద్ధి చెప్తాడు, లేకపోతే నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడితే అరే నీకు దమ్ముందా చెప్పురా, నీ ఊర్లో పెట్టావు కదా కబ్జా 20 ఎకరాలు అన్న కట్టి దేవుని గుడి నేను ఇస్తాను, నీకు ఎన్ని డబ్బులు కావాలో ఏ దేవుడినైనా కట్టు, నేను నమ్మే దేవుని కట్టు, దమ్ముంటే కట్టు. కట్టేటోని అభిషేక ఆనంద నిలయం అని పెట్టినమ్మా. వెంకటేశ్వర స్వామికి అభిషేకం అంటే చాలా ఇష్టమైన దేవుడు. ఆయన దేవాలయము ఆనంద నిలయం, అవునా? అభిషేక ఆనంద నిలయం ఆలయం అని పెట్టినాం. మీకు కడుపు మండుతుందా? దేవుని ఇప్పుడు వెంకటరెడ్డి అని ఉంటాడు ఎవడన్నా, లేకపోతే మీ పేరు ఏదన్నా ఉందనుకో, దేవుని పేరు పెడతారా మన అమ్మ నాన్న మన పెద్దలు. నేను కూడా దేవుని పేరు పెట్టుకున్న అభిషేకాన్ని నేను ప్రతి సంవత్సరము అభిషేకానికి దేవుడు నాకు బాజా భజంత్రులతోని వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మాండమైన పూజ ఏది అంటే అభిషేకం. నేను ఫస్ట్ వస్త్రం తీసుకొని పోయే అవకాశం నాకు దేవుడు ఇచ్చిండు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది 1000 కోట్లు టాటా బిర్లాలు ఉన్నారు. దేవాలయం కట్టడానికి అదృష్టం ఎవరికి వస్తుంది? దేవుడు ఇచ్చినోనికి వస్తుంది. మీరు నన్ను దేవాలయం మీద మాట్లాడితే మీ పురుగులు పడి సస్తారు, మీరు మీ కుటుంబం. దేవాలయాన్ని బాగు చేయాలని ఆలోచన చేయండి. నీ ఊర్లో నీకు దమ్ముంటే నేనే ప్రభుత్వాన్ని ఒప్పించి డబ్బులు భూములు ఇప్పిస్తా, కట్టు. నువ్వు దోచుకున్న డబ్బు ఉంది కదా, నేను దోచుకున్న డబ్బుతో దేవాలయం కట్టను. నువ్వు దోచుకున్న డబ్బుతో కట్టనన్నా నీకు శని పోతుంది, పాపం పోతుంది. నువ్వు దొంగ లెక్కలు చేసినాయి. ఒక్క గెలిచినంత మాత్రాన నీతిమంతుడు అనుకున్నావా? నువ్వు దొంగతనంగా నువ్వేమైనా పెద్ద ఉద్ధరించినావా ఇబ్రాహీంపట్నాన్ని? ఒక్క ఊర్లో రోడ్ వేయలే, ఒక్క ఊర్లో ఒక పేదోనికి ఇల్లు ఇవ్వలే, ఒక్క ఊర్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. 15 ఏళ్ళ సిగ్గు లేదా మా మీద చెప్పేందుకు? చెప్పురా, నువ్వు ఒక్క ఊర్లో ఒక ఇల్లు ఇచ్చినవేమో, ఒక రేషన్ కార్డు ఇచ్చినవేమో, ఒక ఇంటికి సన్న బియ్యం ఇచ్చినవో, ఒక ఇల్లు ఇచ్చినవో చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే. సిగ్గు లేకుండా మేము చాలా నీతివంతులము, ఆయన చేసిండని చెప్పినాం. సిగ్గు అనిపిస్తలేదా చెప్పనీకి? నీకున్న అలవాట్లు 2.5 ఏళ్ళు అయ్యా కొడుకులు పత్తాలు ఆడినవి, అది ఏమంటారు, గోవాలు ఆడేదని ఏమంటారు, క్యాసినోలు ఆడేది పోయింది, ఈ లంక పనులు చేసేటివన్నీ పోయినాయి. అరే హాయ్ 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 అన్నట్టుంది. నాకెందుకురా? అమ్మ నాన్న ఇచ్చిన డబ్బు ఉంది, నాకు బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. నీ కొడుకులాగా నా కొడుకు లంగా లఫంగా కాదు, వాడు నీతి నిజాయితీగా పెరిగినోడు. నిన్ను కూడా మర్యాదగా మాట్లాడిండు ఎక్కడన్నా. నీ కొడుకులాగా లుచ్చ మాటలు మాట్లాడాడు, అది కూడా గుర్తుపెట్టుకో. మేము బ్రహ్మాండంగా గౌరవప్రదంగా పెంచినాము. నేను ఎమ్మెల్యే అయినాడు, ఆడు 5 ఏళ్ళు ఉన్నాడు. అలాంటి కుటుంబంలో పుట్టినోడు వాడు. వానికి గౌరవం అంటే తెలుసు, పెద్దోళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలో, పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడాలనో. నేనన్నీ ఇంత గట్టిగా మాట్లాడతా, నా కొడుకు ఎక్కడట్లా మాట్లాడు. మీరు చూడండి, కావాలంటే క్వశ్చన్ చేయండి. మీరు వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నారు. నేను ఎన్నడూ అలాంటి మాటలు మాట్లాడలేను. నువ్వు చేసిన ఇన్ని దొంగ లెక్కలు ఉన్నాయి.
ఈ దొంగ లెక్కలన్నీ మాపితేనే రేపు పొద్దున ఏమన్నా వస్తాయేమో. 2.5 ఏళ్ళు అయ్యా కొడుకులు పత్తాలు ఆడినైపోయినాయి. అది ఏమంటారు, గోవాలు ఆడేదని ఏమంటారు, క్యాసినోలు ఆడేది పోయింది. ఈ రంగ పనులు చేసేటివన్నీ పోయినాయి. అరే హాయ్ 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 అన్నట్టుంది. నాకెందుకురా, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బు ఉంది, నాకు బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఉంది. నీ కొడుకులాగా నా కొడుకు లంగా లఫంగా కాదు, వాడు నీతి నిజాయితీగా పెరిగినోడు. నిన్ను కూడా మర్యాదగా మాట్లాడిండు ఎక్కడన్నా. నీ కొడుకులాగా లుచ్చ మాటలు మాట్లాడాడు, అది కూడా గుర్తుపెట్టుకో. మేము బ్రహ్మాండంగా గౌరవప్రదంగా పెంచినాం. నేను ఎమ్మెల్యే అయినాడు, ఆడు 5 ఏళ్ళు ఉన్నాడు. అలాంటి కుటుంబంలో పుట్టినోడు వాడు. వానికి గౌరవం అంటే తెలుసు, పెద్దోళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలో, పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడాలో. నేనన్నీ ఇంత గట్టిగా మాట్లాడతా, నా కొడుకు ఎక్కడ అట్లా మాట్లాడు. మీరు చూడండి, కావాలంటే క్వశ్చన్ చేయండి. మీరు వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నారు. నేను ఎన్నడూ అలాంటి మాటలు మాట్లాడలేను. నువ్వు చేసిన ఇన్ని దొంగ లెక్కలు ఉన్నాయి. ఈ దొంగ లెక్కలన్నీ మాపితేనే రేపు పొద్దున ఏమన్నా వస్తాయేమో అనుకుంటున్నావు. నీకేం రావు, చెప్పు దెబ్బలో బలపడతాయి. నువ్వు పోయినావు కదా ఇదివరకు ఊర్లల్లో, ఆ ఎలా 8 లక్షల దాకా గుంజుకున్నావు కదా. ఆ గుంజుకున్న పొలానికి ఈరోజు నేను 30 లక్షలు ఇప్పిస్తున్నా ఎకరాకి. నీ లంగ లెక్కలు చేసి బినామీ పేర్ల మీద ఉన్నవి అన్నీ ఆపినా కాబట్టే చూపిస్తాడంట. దాదాపు ఆర్డీఓని అడగండి మీరు పోయి, ఎంతమందికి ఆపినో మీకే చెప్తారు లెక్క. నిజమైనోని కాపితే నా మీద వస్తాడు. మాది నిజమైన భూమి ఉంది, నాకు రికార్డు ఉంది, మమ్మల్ని ఎందుకు ఇస్తలేమని. నీ దాన్ని ఏముంది, నీ బినామీల దగ్గర ఏముంటుంది? 5 ఎకరాలు ఉన్నోనికి 3 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నోనికి 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నోనికి 1 ఎకరా. మిగతా నీ అబ్బ జాగిరని తీసుకున్నావా? తీసుకోలేదంట, అందుకే ఆడికి వస్తాడంట. నీకు సిగ్గు లేదా? నువ్వు రావాల్సిన పని లేదు. నేనే వెట్టి వసూలు చేయాలో నాకు ఎక్క. నువ్వు వచ్చేది ఏడికి రావాలి? ఇబ్రాహీంపట్నం డిపో ఎనక, ఆదిపట్టలో నువ్వు కబ్జా పెట్టిన దగ్గర, సీతారాంపేటలో కబ్జా పెట్టిన దగ్గర వచ్చి ఇది ఇచ్చేస్తున్నా అని చెప్పు. అప్పుడు నీతిమంతుడు. నువ్వు వసూలు చేసినవి మర్చిపోతాం. అరే ప్రజల కోసం వీడు ఇచ్చిండని చెప్తాం, ఉన్నది కూడా చెప్తాం. నువ్వు వసూలు చేసిందంటే లంగా లప్పంగా ఆ అప్పులు చేసిండు, ఆ చెక్కులన్నీ బోనస్ అవుతుంటే బాత్రూమ్లలో వండుకుంటూ చెప్పు దెబ్బలు తింటాని ఈ రంగ లెక్కలు చేసిండు అనుకుంటాం మేము. కానీ నేను ఒక రాజకీయ నాయకునిగా కాకుండా ఒక శాసన సభ్యునిగా ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడడానికి, ఈ దొంగలు 1కి 10 సార్లు చెప్తే అది ప్రజలు నమ్ముతారని పదే చెప్తారు. నేను ఒకటేసారి చెప్తున్నా, ఈసారి చెప్పేది మీరు నిజంగానే నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే వెంటనే డిపో దగ్గర ఉన్న 45 ఎకరాల భూమిని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉండే ప్రతి పేదోనికి ఇద్దాం. ఆ 45 ఎకరాలల్లో ఎన్ని ఇండ్లు వస్తాయి ఇబ్రాహీంపట్నం పేద ప్రజలకు కట్టిస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మా ముఖ్యమంత్రిని తెచ్చి ఫౌండేషన్ వేపిస్తా. నేను మా ముఖ్యమంత్రిని తెచ్చే దమ్ము ధైర్యం నాకుంది. నీకెక్కడ ఉంది? ఒక ముఖ్యమంత్రిని అడగాలంటే నీ లాగు రాముతుంది, నీ లాగులో పడుతుంది అంతా. నువ్వు ఆ రామ మీద మాట్లాడేది? నేను మా ముఖ్యమంత్రిని నువ్వు ఇచ్చిన 24 గంటల తెచ్చి ఫౌండేషన్ వేయకపోతే నన్ను అడగండి. నేను వెంటనే ఇచ్చాయి, కోట్ల పూట తిరగకు. నువ్వు నీ పట్వారి, నీ బినామీ, ఇంకెవడు జీవనో పీవనో ఎవడెవడో ఉన్నాడు అందరూ. ఎవరి కోసం అని తీసుకుంటున్నారు మీరు? పేదోళ్ళకి ఇవ్వాల్సింది మీరు గద్దెల్లాగా కొట్టేసింది కదా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచినా, ఇంకా చాలా ఉంది చెప్పుతా. అభివృద్ధికి మారు పేరు మల్రెడ్డి రంగారెడ్డి. అభివృద్ధి అంటే ఏందో నాకు తెలుసు కాబట్టి 225 కోట్లు ఈరోజు ఇబ్రాహీంపట్నం గల్లీలో రోడ్ ఇప్పించే బాధ్యత నాకు. ఇబ్రాహీంపట్నం హాస్పిటల్ను ఒక బ్రహ్మాండమైన 100 పడకల హాస్పిటల్ కట్టే బాధ్యత నాకు. ఈరోజు అంబేద్కర్ చౌరస్తాను నిజమైన అంబేద్కర్ను పెట్టి బ్రహ్మాండంగా చేసే బాధ్యత నాది. కట్ట మీద ఇబ్రాహీంపట్నం కట్ట ఇప్పటికే మీరు అందరూ చూస్తున్నారు, బ్రహ్మాండంగా కలకలలాడుతుంది. ఇబ్రాహీంపట్నం కట్టను చూస్తేనే ఈరోజు మీకు అర్థమవుతుంది. ఎందుకైనా మరి
ఇలా చేస్తుంటే నీ కడుపు మండుతుంది. కడుపు మండి మల్లెడ్డి రంగారెడ్డిని ఏమన్నా మాటలు అంటే ప్రజలు నమ్ముతారేమో, నమ్మరు. నువ్వు 15 ఏళ్ళ సంది ఇదే మాట్లాడుతున్నావు. నేను ఇవాళ నీ గురించి చెప్తున్నా మొత్తం. నువ్వు ఒక దుర్మార్గుడివి, నీ కొడుకు ఒక దుర్మార్గుడు. ఇంకొక మాట అన్నాడు, వీడేమో మంచోడంట, వాని కొడుకేమో చట్టసభలో ఉన్నాడంట. అంటే ఇసొంటోడు చట్టసభలు ఉంటే తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పుడు చేసిండ్రు. రేపు మళ్ళా 70 లక్షల కోట్ల అప్పు మళ్ళా ఇసొంటోడు ఉంటే వస్తుంది. నువ్వు నీ కొడుకు 7 నిలబడ్డా డిపాజిట్లు రావు. నువ్వు రాసి పెట్టుకో. నేనే చెప్తున్నా, మీరు ఇద్దరు నిలబడండి. మీ ఇద్దరికి డిపాజిట్లు రాకుండా చేసే బాధ్యత మల్లెడ్డి రంగారెడ్డి. గుర్తుపెట్టుకో. నువ్వు మళ్ళా ఎప్పుడన్నా తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు మాట్లాడితే నీకు ఇంకా తగిన బుద్ధి చెప్తావు.